నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు ఇచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించి వారికి న్యాయం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని సునైన ఆడిటోరియంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి ఆయన వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్లో ఉన్న సునైన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జిల్లా కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కారాలపై అధికారులతో సమీక్షించారు. పీజీఆర్ఎస్కు సంబంధించి లాగిన్లో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు ఓపెన్ చేసి చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కొన్ని శాఖల అధికారులు లాగిన్లో వచ్చిన దరఖాస్తులను ఓపెన్ చేసి చూడటం లేదని, ఈ అంశంలో నిర్లక్ష్యం ఉండకూడదని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. సి బెలగల్ తహసీల్దార్, కర్నూలు ఆర్డీఓ, వెల్దుర్తి తహసీల్దార్, మద్దికర తహసీల్దార్, గూడూరు తహసీల్దార్, ఎమ్మిగనూరు తహసీల్దార్ 1 నుంచి 5 రోజుల్లోపు అర్జీలు చూడలేదని, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి 7 రోజులైనా చూడలేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు సైట్ ఓపెన్ చేసి పరిశీలించి అర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా మండల విద్యాశాఖ అధికారి ఆదోని లాగిన్కు అర్జీ వచ్చి 14 రోజులైనా ఇంకా ఎందుకు ఓపెన్ చేసి చూడలేదని, అతనిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదోని సబ్ కలెక్టర్ను ఆదేశించారు. రీఓపెన్ కేసులకు సంబంధించి డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే పత్తికొండ వద్ద 6 కేసులు రీఓపెన్ అయ్యాయని, వాటిని నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా సీఎంఓ గ్రీవెన్స్లకు సంబంధించి ఇంకా 10 అర్జీలు పెండింగ్లో ఉన్నాయని, వీటిని జాప్యం లేకుండా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి తమ యూనియన్ శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ జీవి కృష్ణ యాదవ్ తెలిపారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో యూనియన్ కర్నూలు జిల్లా నూతన కమిటీని ప్రకటించారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ జీవి కృష్ణ యాదవ్, అధ్యక్షుడు హేమాద్రి యాదవ్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తమ యూనియన్ పనిచేస్తోందని చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో తమ యూనియన్కు సంబంధించి అడ్హక్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా కమిటీని ఈరోజు ఎంపిక చేశామని వివరించారు. కర్నూలు జిల్లా యూనియన్ కమిటీ అధ్యక్షునిగా సుధాకర్ నాయక్, ఉపాధ్యక్షులుగా గోపి, కార్యదర్శిగా రెహమాన్ను ఎంపిక చేసినట్లు వారు వివరించారు. రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందులో భాగంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ రంగానికి ఇచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలను విరమించుకోవాలని సూచించారు. అలాగే రాష్ట్రంలోని కేంద్ర యూనివర్సిటీలను సంబంధించి వీలైనంత త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అడ్హక్ కమిటీలను ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగా రాయలసీమలో దాదాపు అన్ని జిల్లాల్లో కూడా మా యొక్క నూతన కమిటీలను ఏర్పాటు చేసాం. చివరగా కర్నూలు జిల్లా ఉండగా ఈరోజు మా రాష్ట్ర చైర్మన్ బివి కృష్ణ యాదవ్ గారితో పాటు ఇక్కడికి వచ్చేయడం జరిగింది. ఈరోజు కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఒక అడ్హక్ కమిటీని మా ఏపీ స్టూడెంట్ జేఏసీ ద్వారా ఈరోజు అనౌన్స్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది మీ ద్వారా. ఈ కర్నూలు జిల్లా అధ్యక్షులుగా ఎవరైతే మా యూనియన్ గౌరవ చైర్మన్గా ఉన్నారో వారి యొక్క డివి కృష్ణ యాదవ్ గారి యొక్క ఆమోదం మేరకు కర్నూలు జిల్లా అధ్యక్షులుగా సుధాకర్ నాయక్ గారిని, జిల్లా ఉపాధ్యక్షులుగా గోపిని, జిల్లా కార్యదర్శిగా రహమాన్ని, వెల్దుర్తి మండల అధ్యక్షులుగా రమేష్ని, ఎమ్మిగనూరు మండల అధ్యక్షులుగా శేఖర్, గుంతకల్లు మండలాధ్యక్షులుగా విజయనాయక్, దేవనకొండ మండల అధ్యక్షులుగా భాస్కర్, అస్త్రి మండలాధ్యక్షులుగా శివ, కోడుమూరు మండలాధ్యక్షులుగా గిరి, పత్తికొండ మండలాధ్యక్షులుగా లోకేష్, వీరందరినీ కూడా అడ్హక్ కమిటీగా నియమిస్తూ వీళ్ళందరూ కూడా జిల్లా అధ్యక్షులుగా ఎంపికైనటువంటి సుధాకర్ నాయక్ యొక్క నేతృత్వంలో కర్నూలు జిల్లాలో ఏపీ స్టూడెంట్ జేఏసీని బలోపేతం చేస్తూ విద్యార్థి సమస్యల పట్ల నిరంతర పోరాటం చేస్తూ ఏపీ స్టూడెంట్ జేఏసీని ప్రతి విద్యార్థికి చేరవేసేలా ఏపీ స్టూడెంట్ జేఏసీ యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళి వీళ్ళందరూ పనిచేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. ఆర్గనైజేషన్ కోసం కష్టపడి రాష్ట్ర స్థాయిలో మంచి పదవులు ఉన్నతిలో పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వీళ్ళందరినీ కోరుకుంటా ఉన్నాను. ఏపీ స్టూడెంట్ జేఏసీ
2009లో ఆనాటి రాష్ట్ర విభజన కోసం తెలంగాణలో విస్తృతమైన పోరాటాలు జరుగుతున్న సందర్భంలో రాష్ట్రం ఐక్యంగా ఉండాలని చెప్పేసి ఆ రోజు మేము ఏర్పాటు చేసుకోవడం, తర్వాత కాలంలో పెద్ద ఎత్తున హైదరాబాద్లో సభలు కావచ్చు, ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ ముట్టడి కావచ్చు, పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రం కలిసి ఉండాలని పోరాటం చేయడం జరిగింది. కానీ తరువాత రాష్ట్ర విభజన అనంతరం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఇటు విద్యార్థి స్కూల్ స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు, అటు ఫీజు రియంబర్స్మెంట్ నుంచి ఇటు యూనివర్సిటీలో ఉద్యోగ నియామకాల వరకు అన్ని రకాల సమస్యల పట్ల పోరాటం చేయడం జరుగుతూ ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎన్నికల విధుల కోసం అద్దెకు ఇచ్చిన తమ వాహనాలకు సంబంధించిన పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని వాహనాల యజమానులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ వాహనాల యజమానులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అద్దెకు పెట్టిన తమ టాక్సీలకు సంబంధించి పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ టాక్సీల యజమానులు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తమ వాహనాలకు సంబంధించి పెండింగ్ అద్దెలను వెంటనే చెల్లించాలని వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టాక్సీల యజమానులు మాట్లాడుతూ గత ఎన్నికలకు సంబంధించి మార్చి 11వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు దాదాపు జిల్లాలో 203 టాక్సీలను ఎన్నికల విధుల నిమిత్తం అధికారులకు అద్దెకు ఇచ్చామని తెలిపారు. అయితే ఇప్పటి వరకు తమ వాహనాలకు సంబంధించిన బకాయిలను చెల్లించకుండా అధికారులు వేధిస్తున్నారని అన్నారు. ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా అధికారులను కలిసి తమ అద్దెలను చెల్లించాలని కోరుతున్నా ఎలాంటి ఫలితం లేకుండా పోతోందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ వాహనాలకు సంబంధించిన అద్దె బకాయిలను చెల్లించాలని వారు విజ్ఞప్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా మాకు 203 వెహికల్స్కు గాను పేమెంట్లు రావాలండి. అందరికీ ఒక్కొక్క వెహికల్కి 60,000 నుంచి ₹1,00,000 పైనే బకాయిలు చెల్లించాలి. అందుకు గాను మేము ఇంతవరకు కారు ఈఎంఐలు కట్టలేకపోతున్నాము. కొంతమంది కార్లు ఫైనాన్సర్లు తీసుకొని వెళ్ళిపోయినారు. ఆ నుంచి వచ్చేసి డిటీసీ ఆర్టీఓ డిటీసీ ఆదేశాల మేరకే మేము వెహికల్స్ పెట్టడం జరిగిందండి. వాళ్ళు డిటీసీ గారు మేము అమౌంట్ అడుగుతుంటే వాళ్ళు కలెక్టర్ కార్యాలయంలో నిలబడినాయి, అక్కడ ట్రెజరీలో ఉన్నాయి. ఆల్రెడీ 2 months అయింది అమౌంట్ వచ్చి, మీకు ఇంకా బకాయిలు మా అకౌంట్లోకి రాలేదు, మీరు కలెక్టర్ గారినే కలవండి అని ప్రతిసారి డిటీసీ గారికి కలిసినప్పుడంతా అదే చెప్తున్నారు. దయచేసి మాకు న్యాయం కల్పించండి. డిఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. అయినా కూడా కలెక్టర్ గారు గత 2 నెలల కిందట బడ్జెట్ శాంక్షన్ చేసినాడు. కింది అధికారులు మాత్రము మాకు ఇవ్వకుండా సతాయిస్తున్నారు. ఎందుకంటే అది ఏమన్నా అంటే డిఆర్ఓ మేము డిటీసీకి ఇచ్చినాము, మీరు డిటీసీకి పోయి అడగండి అంటున్నారు. డిటీసీని పోయి అడిగితే డిఆర్ఓ వేయాలంటున్నారు, డిఆర్ఓని అడిగితే కలెక్టర్కి అంటున్నారు, కలెక్టర్ ఏమో అంటే ఎలక్షన్ సెల్ అంటున్నారు. గతంలో బడ్జెట్ వచ్చిన బడ్జెట్ను కూడా మేము నెల 15 రోజులు మేము తిరిగిన వాళ్ళం. మేమైతే 3 రోజులు తిరిగిన వెహికల్లకు డిటీసీ అమౌంట్ ఇచ్చేసినాడు. ఇది ఎక్కడ న్యాయం సార్ అన్నాడు. నగరంలోని పెనుకొండ దర్గా హజరత్ బాబా ఫక్రుద్దీన్ ఉర్సు ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వక్ఫ్ ప్రొటెక్షన్ ఫోరం కన్వీనర్ సయ్యద్ మహమ్మద్ పీర్ దర్గా పీఠాధిపతి మసాయికిన్ కోరారు. ఈ మేరకు రోజా దర్గాలో జరిగిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన ప్రచార పోస్టర్ను విడుదల చేశారు. నగరంలోని రోజా దర్గాలో జరిగిన కార్యక్రమంలో పెనుకొండ దర్గా హజ్రత్ బాబా ఫక్రుద్దీన్ గంధము మరియు ఉరుసు పోస్టర్ను వక్ఫ్ ప్రొటెక్షన్ ఫోరం ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ సయ్యద్ మహమ్మద్ పీర్ దర్గా పీఠాధిపతులు మషాయిఖీన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సయ్యద్ మహమ్మద్ పీర్ మాట్లాడుతూ డిసెంబర్ 13 మరియు 14వ తేదీల్లో పెనుకొండ దర్గా వద్ద జరగనున్న 752వ గంధము మరియు ఉరుసు మహోత్సవాలకు బాబా ఫక్రుద్దీన్ భక్తులందరూ హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. అలాగే డిసెంబర్ 17, 2024న జరగనున్న గద్దీ నసీన్, సదర్ సజ్జాద్ నసీన్ మరియు నాయబ్ ముత్తావల్లి హోదాను ప్రస్తుత పెనుకొండ దర్గా పీఠాధిపతి తాజ్ బాబా సాహెబ్ గారి కుమారుడు సయ్యద్ నజర్ హుసేనీ గారికి అప్పగించనున్న కార్యక్రమానికి భక్తులందరూ హాజరై దీవెనలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ నూరుల్లా ఖాద్రీ, సయ్యద్ ఫారూక్ బాషా, సయ్యద్ రియాజ్ ఖాద్రీ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము శ్రీ సత్యసాయి జిల్లాలో వెలువబడిన శ్రీ బాబా ఫక్రుద్దీన్ గారి ఉరుసు మహోత్సవాలు ఈ నెల 13 నుంచి 17 వరకు జరగనున్నాయి.
13వ తారీఖున 752వ గంధోత్సవాలు మరియు ఉరుసు మహోత్సవాలు జరుగుతున్నాయి. అలాగే 17వ తారీఖు, ఈ నెల 17వ తారీఖున స్వామివారు ఎవరైతే ఇప్పుడు ప్రస్తుత పీఠాధిపతి తాజ్ బాబా గారు ఉన్నారో ఆయన శిష్యరికం అన్నీ మొత్తం గాది నశిన అన్నీ మొత్తం ఆయన తనయుడు కొడుకు ఎవరైతే ఉన్నారో నజర్ హుసేన్ గారికి వారికి సమర్పించడం జరుగుతుంది. అలాంటిది ఆ మహోన్నతమైన దర్గా యొక్క ఉరుసు గోడ పత్రికలను ఈరోజు రోజా దర్గా నుంచి మనం కర్నూలు పట్టణంలో ఆవిష్కరించినారు. అందుకు మనం కోరుకునేది ఒకటేమంటే మీ అందరు ఎవరైతే బాబా భక్తులు ఉన్నారో వారందరూ ఈ ఉరుసు సందల్ మహోత్సవాల్లో వచ్చి ఆశీస్సులు స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని మా మనవి. अस्सलामु अलैकुम रहमतुल्लाहि बरकातुहू। हज़रात, तमाम रियासत आंध्र प्रदेश के तमाम मुसलमानों से गुजारिश की जाती है कि इस रियासत के एक मशहूर मारूफ बारगाहों में से एक बारगाह पेनगुंडा शरीफ की बारगाह हज़रत सैयद शाह बाबा फ़खरुद्दीन रहमतुल्लाहि ताला अलैह की इस महीने की यानी कि दिसंबर के 13 और 14 तारीख को बड़े पैमाने पर हर बार की तरह इस बार भी संदल शरीफ और उर्स शरीफ मनाया जा रहा है। लिहाजा तमाम हज़रात से गुजारिश है कि इस महीने के 13 दिसंबर को संदल शरीफ और 14 दिसंबर को उर्स शरीफ मनाया जा रहा है और 17 तारीख को इसी मौके पर जो है बारगाह है जो है ना बाबा फ़खरुद्दीन रहमतुल्लाह अलैह के सज्जादा नशीन जो है ना अपने शहज़ादे को जो है ना 17 तारीख को गद्दे नशीन भी दी जा रही है और इसी मौके पर जो है बड़े पैमाने पर इस उर्स शरीफ में इस कार का भी अमल में लाया जा रहा है। लिहाजा तमाम आंध्र प्रदेश के और दीगर जो है जितने भी रियासतें हैं उन तमाम के अक़ीदतमंदों से गुजारिश की जाती है कि इस बारगाह में अक़ीदतमंद हज़रात जितने भी लोग आना चाह रहे हैं और आ रहे हैं, लिहाजा इस बार भी बड़ी तादाद में सब लोगों से गुजारिश की जाती है कि इस बारगाह शरीफ की उर्स शरीफ में आकर सवाब हासिल करें। విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని దేవి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సౌత్ ఇండియా ఓపెన్ కరాటే పోటీలను ఆమె ప్రారంభించారు. నగరంలోని దేవి ఫంక్షన్ హాల్లో ఏబీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సౌత్ ఇండియన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలను పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందటం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోనూ చక్కగా రాణిస్తారని తెలిపారు. ముఖ్యంగా కర్నూలు నగరంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా క్రీడారంగం అభివృద్ధి చెందుతూ ఉండటం అభినందనీయమని అన్నారు. కర్నూలు నగరంలో సౌత్ ఇండియన్ కరాటే పోటీలను నిర్వహించడం సంతోషకరమని చెప్పారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని వివరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు క్రీడా రంగానికి సంబంధించి గతంలో 2% ఉన్న దానిని 3% పెంచినట్లు వివరించారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని వివరించారు. మనం సొసైటీలో తిరగడానికి మనకి చాలా సహాయపడుతుంది. ఈవెన్ మా పాప కూడా కరాటే స్టూడెంట్ అని చెప్పుకోవడానికి నేను చాలా సంతోషపడుతూ ఉంటాను. పిల్లలందరూ కూడా చక్కగా నేర్చుకొని ప్రతి ఒక్కరు కూడా బ్లాక్ బెల్ట్ స్థాయికి చేరుకోవాలి. పిల్లల్ని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలకు హాజరై పిల్లల్ని, పెద్దల్ని, తల్లిదండ్రుల్ని, అలాగే శిక్షకుల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తున్నటువంటి మన ప్రియతమ ఎమ్మెల్యే గారు ఇలాంటి ఎమ్మెల్యే గారు మనకు దొరకడం నిజంగా మనం అదృష్టంగా భావిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోనూ చక్కగా రాణిస్తారని రిటైర్డ్ డిఎస్పీ మహబూబ్ బాషా అన్నారు. ఈ మేరకు నగరంలోని బి క్యాంప్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన నెట్ బాల్ పోటీల బహుమతుల ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని బి క్యాంప్లో ఉన్న క్రీడా మైదానంలో నిర్వహించిన సబ్ జూనియర్ నెట్ బాల్ టోర్నమెంటులో విజేతలకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రిటైర్డ్ డిఎస్పీ మహబూబ్ బాషా పాల్గొని విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా నెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు నాగేశ్వరబాబు, గౌరవ అతిథి నాగరత్నమయ్య, జిల్లా నెట్బాల్ సంఘం కార్యదర్శి వంశీకృష్ణ, కోచ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిటైర్డ్ డిఎస్పీ మహబూబ్ బాషా, జిల్లా నెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వరబాబు మాట్లాడుతూ ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులు 14, 15న జరిగే ఆంధ్రప్రదేశ్ నెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో
పాల్గొంటారని వివరించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొంటే మంచి భవిష్యత్తు ఉంటుందని వివరించారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో నెట్బాల్ క్రీడా ప్రాచుర్యం పొందిందని తెలిపారు. నగరంలో క్రీడల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని వివరించారు. ఈ యొక్క సబ్ జూనియర్స్ టోర్నమెంట్లో నెట్బాల్ దానికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్వైట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ గేము దగ్గర ప్రపంచంలో 88 కంట్రీస్లో ఉంది. నేనేది త్రూఅవుట్ వరల్డ్లో 4 crores పార్టిసిపేట్ చేస్తున్నారు, స్పోర్ట్స్ మెన్ ఉన్నారు. ఈ గేమ్ ఎంతసేపు ఉన్నా టాలెంట్ మీద, మీ కెపాసిటీ మీద, మీ యొక్క ఇంటెలిజెన్స్ మీద, కాన్ఫిడెన్స్ మీద బిల్డప్ అయ్యే గేము. కాబట్టి ఈ గేమ్ ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక స్పోర్ట్స్మెన్గా స్పోర్టింగ్ స్పిరిట్తో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఏమంటే ఒక పొంతలపాటు అబ్బాయి నవీన్ ఈ అబ్బాయి 14 మా నవీన్ వైజాగ్లో జరిగిన టోర్నమెంట్లో ఆల్ ఇండియా లెవెల్లో సెలెక్ట్ అయ్యాడు అబ్బాయి. ఈ అబ్బాయికి ప్రతి ఒక్కరు కూడా మనము మనస్ఫూర్తిగా అభినందిస్తూ మనం చేసిన సహాయం చేయాలని కోరుకుంటూ అబ్బాయిని ముందుకు తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మా. ఆంధ్రప్రదేశ్ సబ్ జూనియర్ నెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు కర్నూలులో ప్రారంభిస్తున్నాము. 14-15 తారీఖుల్లో కర్నూలు జిల్లా నెట్బాల్ సంఘం ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి 400 మంది నెట్బాల్ క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటున్నారు. ఈ నెల 14-15 శనివారం ఆదివారం ఈ పోటీలు నిర్వహిస్తున్నాము. ఈ పోటీలను గ్రాండ్గా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి నెట్బాల్ ఛాంపియన్షిప్ కర్నూలు జరుగుతుంది. ఈ అవకాశం మాకు వచ్చినందుకు మేము గర్వపడుతున్నాము. ఈ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ను మేము విజయవంతం చేయడానికి సర్వశక్తులా కృషి చేస్తాము. థ్యాంక్ యూ. కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో సాధన చేయటం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఆత్మరక్షణకు అవకాశం ఉంటుందని ప్రముఖ న్యాయవాది శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని కొండారెడ్డి బుర్జు వద్ద ఉన్న మున్సిపల్ పార్కులో ఏర్పాటు చేసిన ఉచిత తైక్వాండో కరాటే శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. నగరంలోని కొండారెడ్డి బుర్జు సమీపంలోని కేఎంసీ పార్క్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన ఉచిత తైక్వాండో శిక్షణను న్యాయవాది శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తైక్వాండోలో శిక్షణలో చాలా చురుకుగా పాల్గొంటున్నారని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తైక్వాండో శిక్షణ కేంద్రానికి పంపించాలని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతో పాటు క్రీడల్లో సాధన చేయించాలని కోరారు. ఈ శిక్షణ కేంద్రానికి రోజు సాధన చేసే సామాగ్రి అందించడం సంతోషించదగ్గ విషయమని, విద్యార్థులు ఒక గొప్ప క్రీడను ఎంచుకొని రోజు సాధన చేస్తున్నారని అన్నారు. ప్రత్యేకంగా బాలికలు ఆత్మరక్షణకు కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో సాధన చేయాలని సూచించారు. కార్యక్రమంలో కర్నూలు జిల్లా తైక్వాండో జాయింట్ సెక్రటరీ టి వెంకటేశ్వర్లు, తైక్వాండో శిక్షకులు అజయ్, నందిని, అశ్విని, శ్రీలలిత, మల్లేష్, హరికృష్ణ, విశ్వాసరావు మరియు శిక్షణ విచ్చేసిన విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు మన కర్నూలు కొండారెడ్డి దగ్గర మున్సిపల్ పార్కులో మన వెంకటేశ్వర్లు గారు నిర్వహిస్తున్న ఉచిత తైక్వాండో శిక్షణ కేంద్రానికి రావడం జరిగింది. ఎందుకంటే చాలా కాలం నుంచి రావాలనుకుంటున్నాం. ఈరోజు మాకు ఈ రంగంగా కుదరడం వల్ల ఒకసారి శిక్షణ కేంద్రాన్ని సందర్శించడం, అంటే వాళ్ళకి ఏవో తగిన కొన్ని మా చేతైనా కానీ కొన్ని పరికరాలు ఇప్పించడం జరిగింది. ఈరోజు వెంకటేశ్వర్లు గారిని చాలా రోజులు చూస్తున్నాను. నిజంగా ఆయన గొప్ప శిక్షకులు. ఈ రకంగా కర్నూలులో ఒక తైక్వాండో ప్రోగ్రాం ఉచితంగా విద్యార్థులకు కానీ ఇలా చిన్నారులకు అందరినీ అందించడం అనేది ఒక మంచి ప్రోగ్రాం, ఒక గొప్ప అవకాశం కూడా ఇది కర్నూలు చిన్నారులకు. కాబట్టి ఈ విధంగా ఇక్కడ ఎవరైతే శిక్షణకు వచ్చినారో ఈ పిల్లలందరూ మన వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో భవిష్యత్తులో బాగా రాణించాలా. అట్లా ఇది ఒలింపిక్ గేమ్ కూడా దట్టు ఈ సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం కూడా గేమ్స్కు 3% కోటా పెంచడం జరిగింది. 1% కోటా ఎక్కువ చేస్తున్నారు. సో ఈ అవకాశాలు స్పోర్ట్స్ వల్ల వచ్చే అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకుని పిల్లలందరూ బాగా ముందుకు పోవాలా, భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. ఇట్లా నిర్వాహకులైన మన వెంకటేశ్వర గారికి కూడా నా అభినందనలు.